సాయి శ్రీ సాయి జయ జయ సాయి. నిన్నందరూ ఇక్కడ దేవుడు అంటున్నారు. నన్ను దేవుడిని చేసిన మనుషుల కోసం నేను మళ్ళీ మనిషిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను. రంగంపేట గ్రామం, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా అంటూ కంబైండ్ జి నాగరాజు గారు. రంగంపేట గ్రామం, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా అంటే ఒకే గ్రామానికి పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కని విని ఎరగని రీతిలో 1,60,000 రూపాయల ఆర్థిక సంపూర్ణ సహకారంతో ఈ యొక్క రైతు సంబరాలు నిర్వహించడం మేరకు విచ్చేయడం జరిగింది. వారికి కూడా సాదరపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. పిల్లలు కనపడలేదు. అదేమో చెప్తారు, నేను ఫోన్ చేస్తాను. 13వ నంబర్గా ప్రదర్శనలో లాగుతున్నటువంటి ఎడ్ల జత యొక్క చిరునామా మాధవ స్వామి ఆశీస్సులతో ఏ రామకృష్ణారెడ్డి గారు, రంగంపేట గ్రామం, ఆత్మకూరు రూరల్ మండలం, అనంతపురం జిల్లా, ఇదే నియోజకవర్గానికి సంబంధించిన గిత్తల జత. ఈ జత శ్రీ నాగరాజు గారు, జి నాగరాజు గారు, రంగంపేట గ్రామం, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా. మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. ఇదే నియోజకవర్గానికి సంబంధించిన ఎడ్ల జత 300 అడుగుల దూరాన్ని 48 సెకన్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 2 సెకన్లు ముందంజలో ఉన్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 సెకన్లు ముందంజలో ఉన్నాయి. ఇప్పుడల్లా కేకలైనాయా, అదే ఇదే నియోజకవర్గమే కాబట్టి మరి. అబ్బో కేక, మన పక్కనే రంగంపేట అంటే కేకలేయాలా. అమ్మాయిని జత ఈ జత నెక్స్ట్ మాల వాళ్ళు, నెక్స్ట్ 14వ కాడికి మాల కులం వారు. ఓబులేసు హనుమంతు రెడీగా ఉండండి. 14 కాడి సత్కారానికి మాల ఓబులేసు హనుమంతు రెడీగా ఉండాలి. ఆర్డర్ లైన్ గమనించుకోవాలా.
రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. ఏ రామకృష్ణారెడ్డి గారు రంగంపేట గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి ఎడ్ల జత 600 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 35 సెకండ్లలో పూర్తి చేసుకొని 8వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 45 సెకండ్లు వెనకబడే ఉన్నాయి. ఎందుకనగా కరపత్రంలో 8 బహుమతులు ఉన్నాయి. 8వ స్థానానికి కూడా వెనకబడే ఉన్నాయి. బార్డర్ లైన్ అడే ఇదే నియోజకవర్గానికి సంబంధించిన ఎడ్ల జత 900 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేసుకొని 1 2 3 4 5 6 7 8వ స్థానంలో కొనసాగుతున్నటువంటి నిషార్ గారి ఎడ్ల జత కన్నా ఈ ఎడ్ల జత 3వ రౌండ్ లో నిమిషం 20 సెకండ్లు వెనకబడే. పిల్లలకి పెన్నెలు చేసుకునే పోయినప్పుడు కూడా ఇంట్లోకి పోతేనే మనము 2 విషయాలు 3 విషయాలు చూస్తాం. ఒకటి వాము పక్కకు చూస్తాము, 2 ఊర్ల ఇంట్లో ఎద్దులు వచ్చి చూస్తాము. ఎద్దులు గొప్పగా ఉంటేనో వాములో చేసిన గెడ్డములు పెద్దగా ఉంటేనో గొప్ప కుటుంబం అని చెప్పాలి. కాబట్టి రైతులతో ఈ ఎద్దులు కావచ్చు ఇవన్నీ ఒక అభినవ సంబంధంతో ముందుకెళ్తుంటాయి. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని మనం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా మన ప్రాంతాల్లోకి నీళ్లు రావాలి. పేరు డ్యామ్ కంప్లీట్ చేసుకుంటాము. ఖచ్చితంగా మన ప్రాంతంలోకి నీళ్లు బ్రహ్మాండంగా వస్తాయి. ఇట్లాంటి కాళ్ళు బయట జిల్లాల కంటే కూడా మన గ్రామాల్లోనే నెక్స్ట్ వచ్చే పోటీల్లో ఖచ్చితంగా మనమే ఎద్దుల్ని పెట్టి కూడా చేసుకునే స్థాయికి అందరూ కూడా రైతులు ఎదగాలని చెప్పి పేరున కోరుకుంటూ ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ సంవత్సరాలు కూడా జరిగే శక్తిని మాకు ప్రసాదించాలని ప్రకాశ రంగర్ గారి అయితేనేమి దేవుణ్ణి కోరుకుంటూ దీనికి సహకరించిన మొత్తం అందరికీ గ్రామస్తులకు మరి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న వారందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.